ఉంది వాదన. ఏమంటారు? బీజేపీకి ఓటు బ్యాంకు లేదు, బీజేపీ మీద బీభత్సమైన వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. కానీ బీజేపీ పదాలు వాడలేదు, లేకపోతే నీ మనసులో ఉండదు, మా నోట్లో ఎందుకు పెడతావు? మేము వాళ్ళ నీ మనసులో ఉంది ఏపీలో బీభత్సమైన వ్యతిరేకత. నరేంద్ర మోడీ మీద ఇందాక పుల్లారావు చెప్పారు 30% పైగా, అంటే ఇంకా తక్కువ చెప్పారు ఆయన. 50% పైగా రాష్ట్ర ప్రజలు మోడీని కోరుకుంటున్నారు. మోర్ దాన్ 50%. దేశ ప్రజలు, ఆయన అన్నది రాష్ట్ర ప్రజలు కాదు. నరేంద్ర మోడీని కోరుకుంటున్నారు, మోడీని కోరుకుంటున్నారు. పురంధరేశ్వర గారు పనితీరుని మెచ్చుకుంటున్నారు. లేటెస్ట్ సర్వే చూడండి, లేటెస్ట్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో పురంధరేశ్వర గారి యొక్క పనితీరుని మెచ్చుకుంటున్నారు. బాగా బీజేపీ యొక్క పనితీరు బాగుపడిందని వాళ్ళ అనేక మంది సర్వేలు చూసి తెలుస్తుంది. బీజేపీ బాగోలేదట, బీజేపీ రాకూడదంట, బీజేపీ ఏమో మంచిది కాదు, ఓట్ బ్యాంక్ లేదంట. కానీ బీజేపీ మాతో ఉండాలి, ఉంటే పొడి చేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం అన్నారు. ఎవరిని పొడి చేస్తారండి? ఒక పక్కన నరేంద్ర మోడీ అంట సిబిఐతో మాడారంట, సుప్రీంకోర్టుతో మాడారంట. ఏంటండి మేము సిబిఐని కాదు, రాష్ట్ర ప్రజలు ఆపింది ఎవరండి? అందు గత ప్రభుత్వం ఆపింది, ఈ ప్రభుత్వం సిబిఐ మీద కేసులు పెడుతుంది. సిబిఐ రాకుండా ఆపడం ఈ దేశంలో కాదు రఘు, కన్వీనియంట్ గా ఇచ్చేయడం కాదు. కానీ సిబిఐ రాకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. అదేంటంటే వచ్చే ముందు ఇన్ఫార్మ్ చేయాలనేది మాత్రమే ప్రభుత్వాలు పెట్టుకుంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు. సిబిఐ మా రాష్ట్రంలో రావాలంటే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి. దేశంలో ఉన్న 300 రాష్ట్రాలు అలాంటి కండిషన్స్ పెట్టుకున్నాయి. లేకపోతే మీరు మామూలు ఎవరింటి మీద పడతారో తెలియదు, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా. అందుకని ఆ భయంతో పెట్టుకున్నారు. తప్పు చేసినాడు, తప్పు చేయకపోయినా పడతారులేండి. చాలా చూసాం కానీ ఇలాంటివి చాలా చూసానండి. తప్పు చేయకపోయినా పడతారు కానీ. ఎనీవే పొత్తు అయితే కుదిరింది కదా రఘు, ఆల్ ది బెస్ట్. అలాగే ఎనీవే రఘు